సైనికో వీరలయోల ధీర యేసుని సైనికులం ఇదే ఇదే మా శపథం. అందరికీ స్వాగతం. ఈరోజు పునీత ఇగ్నేషియస్ నవదిన సందేశాలలో భాగంగా ఈ ముఖాముఖి కార్యక్రమానికి మన మధ్య ఫాదర్ మాథ్యూ నీరకల్ గారు ఉన్నారు. ఫాదర్ మాథ్యూ జేసు సభ గురువుగా 25 సంవత్సరాల పాటు విచారణలలో పనిచేసి ఆయన పనిచేసిన ప్రతి విచారణలో కూడా ఆధ్యాత్మికమైన జాగృతిని కలిగించారు. వారి వ్యక్తిగత జీవితంలో ఎంతో అంకిత భావంతో పనిచేసి అహర్నిశలు శ్రమించి ఒక ఆదర్శమైన గురువుగా ఉండి ప్రజలను ముందుండి నడిపించి ఎంతో భక్తి మార్గంలో వారిని నడిపించడం జరిగింది. ఫాదర్తో వారి యొక్క వ్యక్తిగతమైన అనుభవాలను ఈరోజు మనం పంచుకుందాం. గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ మాథ్యూ. మీ జీవితంలో ముఖ్యంగా ఈ 25 సంవత్సరాల జీవితంలో ప్రజలను మీరు చాలా ఆధ్యాత్మికమైన మార్గంలో నడిపించారు. ప్రజలను చాలా చైతన్యవంతమైన భక్తి మార్గంలో నడిపించారు. దాని గురించి మీ భావాలను పంచుకుంటారా? థ్యాంక్ యూ రవి ఫర్ ఇన్వైటింగ్ మీ. నా జీవితంలో నేను జేసభలో చేరటానికి ఒక కారణం ఉంది. నేను పీజీ ఎంఏ అయిపోయిన తర్వాత నా అక్క 13లో 4గో అక్క క్యాన్సర్ వ్యాధి వచ్చి ఇంట్లోనే ఉన్నారు. 7 నెలలు బోన్ మ్యారో క్యాన్సర్ వచ్చి ఆమె యొక్క బాధలు వేదనలు నేను చూశాను. జీవితం ఇదైతే పెళ్ళి అయి 3 పిల్లల్ని కానీ బాధలు వేదనలు అనుభవించి మరణించడం ఉండే జీవితం జీవిస్తే అర్థవంతంగా జీవించాలనే ఉద్దేశంతోనే జేసభలో చేరటం నేను ఆలోచించటం ప్రారంభించాను. జేసభ చేరటానికి కారణం నాకు జేసభతో ఒక సంబంధం ఉండదు. ఒక ఇటాలియన్ ప్రీస్ట్ అక్కడ వచ్చేవారు, అందుకు జేసభలో చేరాను. జేసభ చేరిన తర్వాత నా ఉద్దేశం నేను ఏనాడు విచారణ గురువుగా విచారణ గురువుగా మారాలంటే నేను డైసెస్లో చేరేవాడు. కానీ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని దృఢమైన అజంచలమైన విశ్వాసం ఉంది. నన్ను మార్చిదిద్దిన ఒక వచనం లూకా శుభవార్త 12వ అధ్యాయం 31వ వచనం. మొట్టమొదటిగా ఆయన రాజ్యము నీతి వెతకుడు మిగతాన్ని మీకు సమకూర్చబడు. ఇదే నేను జనానికి కూడా నేర్పించేది. ఈ లోక వస్తువుల కోసం మీరు ప్రాగలాడు, దేవుని యొక్క రాజ్యం వెతకండి, దేవుని యొక్క నీతి వెతకండి. నేను మొట్టమొదటిగా కరీంనగర్లో శాంతినగర్ విచారణలో నియమింపబడ్డాను. అప్పుడు నాకు పెద్ద ప్రార్థన, నేను ప్రార్థించే ఒక కుటుంబం వచ్చిన ప్రార్థన గురించి పెద్దగా నాకు తెలవదు. ప్రార్థించే వ్యక్తియే కానీ ప్రార్థన గురించి పెద్దగా తెలవదు. నేను తెల్లవారి ఆమె లేచి దేవాలయానికి వెళ్ళి మోకరించి మందస్సు పెట్టి ముందు మోకరించి, ప్రభువా నన్ను అనుగ్రహించండి, నా ప్రజలను అనుగ్రహించండి, నేను వారికి అనుగ్రహంగా మారాలి, వారు నాకు అనుగ్రహంగా మారాలి. ఆ ప్రజల గురించి నేను వినే విషయం, బిషప్ చెప్పే మాటలు, ఫాదర్లు చెప్పే మాటలు వింటే నేను చెప్పాను వారికి, ఇదే నేను వినేది, ఇది మాటలు మారాలి. మీరు పనిచేసిన విచారణలో ఈ ఆధ్యాత్మికమైన చైతన్యవతనేమి వారి వ్యక్తిగత జీవితాలలో మార్పుని తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? అంటే నేను తెల్లవారుజామున దేవాలయానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాను. వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ కోసమే నేను చేసేది. నా కోసం నేను చేసే ప్రార్థన నా రూమ్లో చేస్తాను. ప్రభు అన్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు తలుపు మూసుకొని ఎవరు చూడకుండా చూడని దేవుడిని ప్రార్థన. నేను తెల్లవారుజామున దేవాలయానికి వెళ్ళేది వారి కోసమే. వారికి తెలవాలి నేను ప్రార్థించే ఒక అభిషేక్తమైన ఆ ప్రార్థన, నేను జీవించే విధానం, చెప్పే విధానం అని వారికి తెలవాలి. ఒక ఫాదర్ గారు ఆ విచారణ నుంచి ఆయన చెప్పే ఒక మాట ఇది, నువ్వు చెప్పేది కాదు వాళ్ళకి నచ్చేది, నీవు జీవించే విధానం వాళ్ళకి నచ్చేది. వెరీ గుడ్. ఆ జనంలో అనేకమైన మార్పులు వచ్చింది. 2 నెలల్లో వాళ్ళ జీవితం మారిపోయి, అలాగే నేను వెళ్ళిన తర్వాత దేవుని యొక్క దయ వలన వర్షం వచ్చి 8 సంవత్సరాలు కరువు కాటకంతో వారు బాధలు పడేవారు. కానీ నేను వెళ్ళిన తర్వాత దేవుడు వారిని దీవించారు. వర్షం కురివ్వటం ద్వారా వారు అభివృద్ధి చెందారు. అందుకు అన్యులు చెప్పటం ప్రారంభించారు దేవుడు. నేను ప్రార్థన చేసి, నేను వారి దగ్గర నుంచి ఏం పొందేలేదు, వారికి ఏమి ఇచ్చేది లేదు, కానీ దేవుడు వారిని దీవించారు, నన్ను దీవించారు, నేను వారికి సన్నిహితంగా ఉన్నాను. ప్రజలని ఇంకా మనం ఆధ్యాత్మికమైన బాటలో నడిపించాలంటే వారి విశ్వాసాన్ని, వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఇంకా మనం చైతన్యవంతం చేయాలి అంటే ఈ రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది? మొట్టమొదటిగా నా విశ్వాసం ఇదే, దేవుడు తన యొక్క పోలికల రూపంలో సృష్టించారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గౌరవం ఉంది, దేవుడిచ్చిన గౌరవం. అది మనం గౌరవిస్తే, ఆదరిస్తే వారందరూ మనసు మారుతారు. మనం ఏ వ్యక్తి అయినా, చెడ్డ వ్యక్తి అయినా, మంచి వ్యక్తి అయినా, నేను ఇంతకుముందు చెప్పాను, నాకు 2 వర్గమే ఉంది, ఉన్నవాడు లేనివాడు. ధనవంతుడు ఉన్నవాడు లేనివాడు, మంచివాడు చెడ్డవాడు. ప్రతి ఒక్క వ్యక్తిలో మంచిదనం ఉంది, చెడ్డ. ఈ హార్డ్ కోర్ క్రిమినల్లో కూడా మంచి వ్యక్తి ఉన్నారు. అది మనం ఆ మంచి వ్యక్తిని బయటకు తీయటం,
సహాయం చేయాలి. ఆ వ్యక్తిని దేవుని ధరించారు, ఎవరిని దూషించరు. వారి యొక్క ఆ గౌరవాన్ని గౌరవిస్తూ ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ జీవించడం నడిపిస్తుంది. ఈ ఆధ్యాత్మికమైన సేవలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఏ విధమైన సవాళ్ళను మీరు ఎదుర్కొన్నారు? నా స్వభావం ఇది. నేను పరస్యంగా చెప్తున్నాను, నేను తిననేను. అది చాలామందికి నచ్చదు. అంటే మీరు చాలా సిన్సియర్గా, అంటే యథార్థంగా ఉన్నట్టుగా చెప్తాను. అది చాలామందికి బాధాకరమైన విషయమే, అయినా నేను బాధపడను. నేను చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాను. అది సాధ్యం కాదు. నేను ప్రజలకు నేర్పించేది అదే. ఎవరైనా ఏదని చెప్పినా నీవెందుకు బాధపడాలి, నీకు తెలుసు నువ్వెవరని. నువ్వు వేరే వాడు చెప్పినందువల్ల నువ్వు మారరు కదా. కాబట్టి విని విడిచిపెట్టు చిరునవ్వుతో అతన్ని ఆశీర్వది. నేను ఎవరిని దూషించను, ఎవరిని శపించను. అది జనానికి కూడా తెలుసు, నేను ఎవరిని శపించను. అందరినీ దీవిస్తాను. దీవించటానికే అభిషేకం పొందే గొప్ప విషయం ఇది. ఫాదర్ మాథ్యూ, మీరు జేసు సభ గురువుగా ఎన్నో సంవత్సరాలు ఈ పునీత ఇగ్నేషియస్ గారి జీవితం గురించి ధ్యానించారు, ఇతరులకు కూడా బోధించారు. వారి జీవితం నుంచి నేటి మన సమాజానికి, లేదు మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన విషయాలు మాతో పంచుకుంటారా? ఇగ్నాసి వారు మనకు నేర్పించిన తబోతయానంలో నాకు ఇష్టపడే ఒక సర్వోన్నతికి మహిమ కొరకే. నేను చేసేది నా కోసం కాదు, దేవుని యొక్క మహిమ కోసం జనానికి నేర్పించి. ఇప్పుడు నేను పనిచేసే విచారణలో అందరూ వ్యవసాయం చేసేవారు. నేను అంటూ ఉంటాను వారితో, మీరు పొలానికి వెళ్ళి వరి నాటడానికి వెళ్ళినప్పుడు కూలి కోసం వెళ్ళవద్దు, మీరు వెళ్ళేది దేవుని మహిమ కోసమే. కూలి చేసేవాడు కూలికి అర్హుడని ప్రభువే అన్నారు. మీరు కూలి కోసం పని చేయవద్దు. వరి నాటుతూ ఉండగా ఇది నూరందలుగా ఫలించాలని చెప్తూ దీవించాలి, ఆ పొలాన్ని దీవించాలి, సారవంతంగా నేలగా మార్చాలి. ఆ విత్తనం ఫలించినప్పుడు ఆ యజమానుడు మిమ్మల్ని మెచ్చకుండా, దేవుని యొక్క మహిమ వారు తెలుసుకుండా, ఈవెన్ దేవుని మహిమ కోసం మనం పని చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, వారిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రస్తుత లోకం పోకడల వలన ఈ ప్రజలలో ఆధ్యాత్మికత సన్నగిల్లుతుంది, భక్తి సన్నగిల్లుతుంది, ప్రజలలో దేవుని భయం తక్కువ అవుతుందని కొందరు అనుకుంటున్నారు. అది నిజమేనా? దానికి మనం ఏ విధంగా స్పందించగలం? నా అనుభవంలో 25 సంవత్సరాల అనుభవంలో దైవజనం దాహంతో ఉన్నారు, ఆధ్యాత్మికమైన దాహం. అది తీర్చలేదండి. చాలా సంతోషం. ప్రజలలో ఇంకా ఆధ్యాత్మికమైన దాహం ఉందని మీరు అంటున్నారు. ఖచ్చితంగా ఆ దాహం తీర్చగలిగారు మనం. అది ఏ విధంగా? నీకు మంచిగా వాక్యం చెప్పడానికి సాధ్యం కాదని వాక్యం చెప్పిన వాళ్ళ పిలు, నీవు జీవించి నేర్పించు వాళ్ళకు. నేను విశ్వసించే ఒక విశ్వాసం, నా విశ్వాసం దేవునికి సమస్తము సాధ్యమే. ఉదాహరణకి నేను ఒక గుడి కట్టినప్పుడు మా ప్రొవిన్షియల్ ఫాదర్ అడిగారు, దీని బడ్జెట్ ఎంత? నేను చెప్పాను, నా బడ్జెట్ దేవుడే, ఆయన ఉన్నవాడు, నేను లేనివాడు. గ్రేట్. దేవుడు నడిపించాడు. ఇప్పుడు ఈ గుట్లవెల్లేరు దేవాలయం కడుతున్నాం. నేను చెప్పేది, గుట్లవెల్లేరు దేవాలయం కూడా దేవుడే కట్టేది, నేను కాదు. నా పేరు ఎక్కడే రాయను. మీలో ఉన్న పట్టుదల, అచంచల విశ్వాసం, ఆప్టిమిజం అంటారు, చాలా గొప్పది ఫాదర్. చివరిగా ఇగ్నేషియస్ గారి ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మీరు అందించే సందేశం. ఈ ఆడంబరాలు, కోలాహలాలు నాకు అవసరం, కానీ అది అధికం కాకూడదు. నేను అలాగే జీవించేవి. నా ఆర్డినేషన్ మధ్యాహ్నం 2 గంటలకు పెట్టాను. పరిమితికి మించి మరీ ఎక్కువగా ఆడంబరం చేసి అందరూ ఆడంబరం మీదే దృష్టి పెడతారు. డెకరేషన్ చేసి, ఆ డెకరేషన్ బాగుంది, డెకరేషన్ కూడా నీ హృదయ డెకరేషన్ ముఖ్యం చెప్తూ ఉంటారు. అది దేవుడు చూస్తారు, జనం చూడరు. దేవుడు చూసేది నీ హృదయమే. అందుకే ఎప్పుడు చెప్తారు పౌలు గారు కొలొస్సీ రాసిన లేఖలో అంటారు, నీ మనస్సు ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోక వస్తువుపై లెక్కం చేయడు. నేను ఇంకొక విశ్వాసం ఉంది, నేను లేకుండా మీరు ఏది సాధించలేరు. యోహాను సువార్త 15వ వచనం. ఆయన లేకుండా ఏది మనం సాధించే, ఎంత గొప్ప నీ బుద్ధి ఉన్నా, జ్ఞానం ఉన్నా, వివేకం ఉన్నా, సామర్థ్యం ఉన్నా, దేవుడు లేకుండా ఏది సాధించలేదు. దేవునిపైన ఆధారపడటం, అదే నేను జనానికి నేర్పించేది. ఇగ్నాసి వారు నేర్పించేది దేవునిపైన ఆధారపడటం, దేవుని మహిమ కోసం జీవించడం. థ్యాంక్ యూ ఫాదర్ మాథ్యూ. మీ భక్తికి, మీ విశ్వాసానికి, మీ ఆదర్శానికి ముగ్ధులైన విశ్వాసులు, క్రైస్తవులు అందరూ నాకు తెలుసు. ఇదే బాటలో మీరు ముందుకు వెళ్ళి ఎంతోమంది హృదయాలను భక్తితో రగిలించాలని, దేవుని బాటలో నడిపించాలని, ఆధ్యాత్మికమైన జాగృతిని కలిగించాలని మా అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధ్యాన కేంద్రం ఆనంద
आत्मानंद प्रेरकम् आत्मानंद प्रेरकम्